అనగనగా కృష్ణాపురం అనే ఊరిలో సీత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది. వాళ్ళ అమ్మ ఎప్పుడూ సీతకు చెబుతూ ఉండేది, అమ్మ, రామాపురం అనే ఊరిలో ఒక ఋషి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అని. కానీ సీత అదేం పట్టించుకునేది కాదు. సీత ఒక మూగ అమ్మాయి. అదే ఊర్లో ఉంటున్న కృష్ణ సీతని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం సీతకి ఎప్పుడూ చెప్పడు. సీతను కలిసినప్పుడల్లా సీతను అలా చూస్తూనే ఉండేవాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. సీత వాళ్ళమ్మ, రామాపురం అనే ఊరిలో ఒక ఋషి ఉన్నాడమ్మా, అతను నీకు మాటలు వచ్చేలా చేస్తానని చెప్తుంది. అయినా సీత వినేది కాదు. ఒకరోజు అనుకోకుండా సీత వాళ్ళమ్మ చనిపోతుంది. అప్పుడు సీతకి వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. రామాపురం వెళ్ళాలి, అక్కడ ఋషిని కలవాలి అనుకుంటుంది. అనుకుని సీత అక్కడి నుంచి బయలుదేరుతుంది. కానీ రాము వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు సీత అని అడుగుతాడు. కానీ సీత ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరి రామాపురం అనే ఊరికి చేరుకుంటుంది. కానీ అదే ఊర్లో ఒక మాయదారి రోగం వచ్చి అందరూ చనిపోతూ ఉంటారు. ఆ రోగంతో గురూజీ కూడా ప్రాణాయామ స్థితిలో ఉంటాడు. అప్పుడు సీత ఆ గురూజీ వద్దకు చేరుకున్నప్పుడు ఆ గురూజీ, తల్లి, నీవెవరో తెలియదు, కానీ నేను చివరి శ్వాసలో ఉన్నాను, నీకు ఈ కమండలంలో నీరు తాగు, నీకు అద్భుతం జరుగుతుందని ఆ గురూజీ చనిపోతాడు. అప్పుడు సీత ఆ నీళ్లు తాగి వెళ్తుండగా ఒక ముసలవ్వ వాళ్ళింటికి చేరుకుంటుంది. బయట గుర్రాన్ని కూడా కట్టేసి ఉంటుంది ఆ ముసలవ్వ. అయితే ఒక రాత్రి ఆ ముసలవ్వ ఇంట్లో పండుకుంటుంది. నాయన, ఇక రాక్షసి వస్తాడు అని చెప్తుంది. కానీ సీత ఆ గుర్రము ఆ రాక్షసిని చంపేస్తుందని చెప్తుంది ఆ ముసలవ్వకి. తెల్లారి వేసి చూడంగానే ఆ గుర్రము నిజమే ఆ రాక్షసిని చంపేస్తుంది. అంటే ఆ అమ్మాయి మాటలు నిజం కాబోతున్నాయి, ఆ అమ్మాయి వాక్కులో సత్యం ఉంది అని చెప్పి అనుకుంటుంది. ఆ రాజ ప్రజలకు తెలుస్తుంది. భటులతో ఆ అమ్మాయిని ఈ రాజ్యానికి తీసుకురమ్మని చెప్తాడు. ఆ భటులు వెళ్ళి ఆ అమ్మాయిని అక్కడికి తీసుకువస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, నా రాజ్యం మీదకి వేరే రాజ్యం దండెత్తుకు వస్తుంది, నాకు ఏమన్నా సహాయం చెయ్యి అని చెప్తాడు రాజు. సీత సరే అని ఆలోచించుకుంటుంది. రాజు తన రాజ్యంలో సీతకి ఒక నివాస స్థలం ఇస్తాడు. సీత అక్కడే ఉంటుంది. సీత అన్ని సదుపాయాలు కలుగజేస్తాడు రాజు. సీత అక్కడే సౌకర్యంగా ఉంటుంది. తెల్లారి లేస్తుంది సీత. కానీ ఆ రాజ్య ప్రజలు ఏమవుతారు? సీత ఆ రాజ్యం గెలుస్తున్న రాజుకు చెబుతుందా? దండెత్తి వారు ఆ రాజ్యాన్ని చంపేస్తారా? ఈ కథ తెలుసుకోవడానికి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.